ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అని ఊహాగానాలు చర్చలు జరుగుతున్నాయి. కూటమి గెలవకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? కూటమి గెలవకపోతే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో ఉంటారు. లేదు, ఇద్దరు జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోవచ్చు. లోకేష్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా కేంద్రంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎన్డీఏ పెరగాలని కోరుకుంటుంది కనుక. కానీ బీజేపీ ఎంత అవకాశం ఇస్తుంది అనేది కూడా క్వశ్చన్. బట్ డెఫినెట్గా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నా లేకపోయినా టీడీపీకి జనసేనకు క్యాబినెట్ మినిస్టర్ వచ్చే అవకాశం అయితే ఉంది. కనీసం టీడీపీ క్యాబినెట్ వస్తే జనసేనకు సహాయం అంత రావచ్చు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు డెఫినెట్గా కేంద్రంలో అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి ఎలాగో అవకాశం ఉంటుంది. ఆ జాతీయ రాజకీయాలకైనా వెళ్ళే అవకాశం ఉంది. లేదు, లోకేష్ను బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే ఉండి పోరాడవచ్చు. ఇది ఒకవేళ కూటమి గెలవకపోతే. కానీ కూటమి గెలుస్తుందన్న టాక్ ఉంది కనుక, ఊహాగానాలు ఉన్నాయి కనుక, గెలిస్తే ఏమవుతుంది అనేటువంటి చర్చ కూడా మొదలైంది. గెలిస్తే ఏమైనప్పుడు సహజంగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. పవన్ కళ్యాణ్కు కీలక పాత్ర ఉంటుంది. ఇప్పటికిప్పుడు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ రిప్లేస్ చేస్తానని అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మించి లోకేష్ ఇమేజ్ గవర్నమెంట్లో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో మీరు గమనిస్తే అంతకుముందు యువగలం లాంటి యాత్రలు చేపట్టి కొంత ముందున్నా కూడా ఎప్పుడైతే కూటమి ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రధానంగా ప్రచార బాధ్యతలు చేపట్టాక లోకేష్ కంపారిటివ్లీ ఎలక్టోరల్ ప్రొఫైల్, ప్రచార ప్రొఫైల్ కంపారిటివ్లీ తగ్గింది. ఎందుకంటే ఆ కాంట్రవర్సీ జనరేట్ కాకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పెట్టాడు. పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అని, ఎవరు వారసుడు, ఎవరు నెంబర్ 2, ఈ గొడవ, ఈ చర్చ రాకుండా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్త పెట్టాడు. అందుకే రిలేటివ్లీ లో ప్రొఫైలు లోకేష్ మెయింటైన్ చేసినట్టుగా కనబడుతుంది. అందువల్ల ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నెంబర్ 2 పొజిషన్లో ఉంటాడు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి వ్యూహము, పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వల్లనే ఇవాళ టీడీపీకి ప్రాణం పోసినట్లయింది. లేకపోతే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు కుదరకపోతే పవన్ కళ్యాణ్ ప్రొయాక్టివ్గా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న వైఖరి తీసుకోకపోతే, బీజేపీని కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కలపకపోతే ఈ ఎన్నికల పోటీ ఇంత రసవత్తరంగా ఉండేదే కాదు. అందువల్ల ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రధానమైన పాత్ర ఏంటంటే, ఒకటి టీడీపీ మొరాల్ దెబ్బతిన్న సమయంలో, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో, టీడీపీ శ్రేణులు నిర్వీర్యమైన సమయంలో పవన్ కళ్యాణ్ ఒక రకంగా టీడీపీకి ఒక ఊపునిచ్చాడు, ఉత్సాహాన్ని ఇచ్చాడు. రెండవది, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన పొలిటికల్ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళగలిగాడు. టీడీపీ, జనసేన శ్రేణుల్లోకి కూడా తీసుకెళ్ళగలిగాడు. మూడవది, సీట్లు తక్కువ తీసుకుంటున్నాడు, రాజీ పడుతున్నాడు, చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోతున్నాడు, ఇలా ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శించినా ఎక్కడా చలించలేదు పవన్ కళ్యాణ్. సో తన బలం ఏందో తనకు అంచనా కరెక్ట్గా ఉండి ఈసారి బలంగా అసెంబ్లీలో ప్రవేశించడమే తప్ప ముఖ్యమంత్రి అనే గోలలోకి వెళ్ళదలుచుకోలేదని స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చాడు. అందువల్ల ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ నిర్మించడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర. నాలుగవది, చివరి నిమిషం వరకు బీజేపీ తేల్చలేదు. కలుస్తుందా, కలవదా, కూటమిలో చేరుతుందా లేదా, టీడీపీ పట్ల అంటీముట్టన వైఖరి బీజేపీ అనుసరించింది. జగన్ పట్ల పూర్తి శత్రుత్వాన్ని కూడా బీజేపీ ఎక్కడా ప్రదర్శించలేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీని తీసుకొచ్చి టీడీపీతో కలిపి ఎన్డీఏ ఫామ్ చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పవన్ కళ్యాణ్కే మోడీ వద్ద, బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద ఎక్కువ పొలిటికల్ క్లౌట్ ఉన్నది క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీ వ్యూహం రీత్యా చూసినా పవన్ కళ్యాణ్ని బీజేపీ ప్రధానంగా ముందు పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బలోపేతం చేయడం బీజేపీ రాజకీయ వ్యూహం ఉండదు. ఏమనంటే తెలుగుదేశాన్ని బలహీనపరచడమే బీజేపీ రాజకీయ వ్యూహం ఉంటుంది. అందువల్ల మీరు దేశంలో ఎక్కడైనా చూడండి,
బీజేపీ అనుసరించేటువంటి వైఖరి తాను ప్రధాన పాత్రగా పోషించేటువంటి రాజకీయాన్ని అనుసరిస్తారు. అందువల్ల పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ కావాలని ఆలోచిస్తుంది కనుక బీజేపీ ప్రియారిటీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే ఉంటుంది. అందులో ఇవాళ ఎన్డీఏ బీజేపీ అధికారంలో ఉండటానికి తెలుగుదేశం పార్టీ అవసరం కూడా లేదు కనుక తెలుగుదేశానికి ఆ రకమైన పాత్ర హోదా ఉండదు. అందువల్ల ప్రత్యేక హోదా మోడీ కొలువులో పవన్ కళ్యాణ్కి ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడుకి ఉండదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ఏ రకంగా చూసినా పవర్ఫుల్ పర్సన్గా ఎమర్జ్ అవుతారు. అందుకే నేను అన్నది మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు జగన్ నాకు తెలియదు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్. అది ఫలితం ఎలా ఉన్నా రిజల్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, ఇండిపెండెంట్ ఆఫ్ రిజల్ట్, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ను గెలిచేసుకున్నాడు. అందువల్ల ఈ ఎన్నికలకు ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చి ఎన్నికల్లో ఆసక్తిని పెంచి పోటీని క్రియేట్ చేసి తెలుగుదేశంలో విశ్వాసాన్ని నింపి వైసీపీని ఓడించవచ్చు అన్న నమ్మకాన్ని ప్రత్యర్థుల్లో కల్పించి ఈ నరేటివ్ను సెట్ చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కీలక పాత్ర ఎన్నికల అనంతరం కూడా పోషిస్తాడు.